పిల్లలకు కూడా అయితే ఇక్కడ వచ్చిన చాలా పిల్లల్ని కానీ పెద్దల్ని అడిగినా కూడా దశావతారాలు ఓకే 10 మెంబర్స్ అని అంటున్నారు. ఎవరెవరంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు దాదాపు. సో అంటే ఇప్పుడు దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బౌద్ధ కల్కి ఇవి దశావతారం. అయితే చాలా మంది నిన్న వచ్చినప్పుడు అక్కడ బౌద్ధుడు ఉండాలి కదా, బలరాముడు ఎట్లా వచ్చాడు అనేసి చాలా మంది క్వశ్చన్ చేశారు. బౌద్ధము అనే పదం ఏమిటంటే రామ బలరామ కృష్ణ కలికి అనేటువంటి పదం మనకున్నది. ఇప్పుడు దశావతారాలు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బలరామ అంటే కలియుగంలో బౌద్ధుడు అనేటువంటి పదానికి సంకేతంగా చెప్పారు. కానీ వాస్తవంగా ఉన్న అవతారం ఏంటంటే బలరామ అవతారమే. బౌద్ధ అవతారం అనేది లేదు, అది కేవలం దృశ్యమానంగా తీసుకొచ్చిందే తప్ప బలరామ అవతారం. ఎందుకంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఎవరు అంటే ఆ బలరాముడేమో ఆదిశేషుడైనటువంటి వాడు, శ్రీకృష్ణ పరమాత్ముడేమో శ్రీ మహావిష్ణువు. వారే దశావతారాల్లో ఒక స్థానాన్ని పొందినారు. అదే విధంగా కలిగి అవతారం అనేది ఇంకా వచ్చేది ఉన్నది. కలిగి అవతారం వచ్చింది అంటే కలియుగము ఇంకా అది ఊహనే. కానీ కలియుగంలో ఇప్పుడున్నటువంటి సమాజంలో మాత్రం కలిగి అవతారం అనేటువంటిది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది. ఎందుకంటే కలియుగం